ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపులు ఏజెన్సీల్లో ఈగల్ టీం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ ఆదేశాలతో ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. పలుచోట్ల డ్రగ్స్ దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు గుర్తించి మెడికల్ షాపులపై కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి డ్రగ్స్ విక్రయాలపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోంది. దీంతో అవి అందుబాటులో లేకపోవడంతో యువత మత్తు టాబ్లెట్లకు బానిసలుగా మారుతున్నారు. అంతేకాదు ఆ టాబ్లెట్లను తీసుకుని మత్తులో జోగుతూ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మత్తును కలిగించే టాబ్లెట్స్ విక్రయాలపై స్వయంగా రాష్ట్ర డీజీపీని నిఘా పెట్టారు. దీనిపై ఉన్నత స్థాయిలో సమీక్ష చేయడంతో పాటు కార్యాచరణను కూడా తన టీంకు వివరించారు. దీంతో ఆపరేషన్ గరుడలో భాగంగా ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. మొత్తం 100 బృందాలతో మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, ఒంగోలు సహా పలు ప్రాంతాల్లో విజిలెన్స్, ఈగల్, డ్రగ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్ఆర్ఎక్స్ అనే గుర్తుతో ఉండే మత్తుమందుల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన బిల్లులను పరిశీలించారు. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్న మెడికల్ షాప్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కొన్ని చోట్ల కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే అక్రమంగా విక్రయిస్తున్న మత్తు ఇంజెక్షన్లు, మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 16 చోట్ల తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి గణేష్ చౌక్ వద్ద తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీలో 255 ట్రెమాడాల్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మెడికల్ షాపుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. పలుచోట్ల మెడికల్ షాపుల నిర్వాహకులు తమ షాపులను మూసివేశారు. నిషేధిత డ్రగ్స్ అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. నిద్రమాత్రలు వంటివి పరిమితికి మించి అమ్మకాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఆపరేషన్ గరుడ అనేది ఆంధ్రప్రదేశ్లోని వివిధ నేరాలను అరికట్టడానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమం. ఇది ప్రధానంగా 2 అంశాలపై దృష్టి పెడుతోంది. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వాడకం, అమ్మకం పెరగటం వల్ల యువత చెడిపోతున్నారు. దీన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ గరుడ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాను అరికట్టడానికి, డ్రగ్స్ వాడేవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మటం, ఇతర డ్రగ్స్ అమ్మటం వంటి వాటిపై దాడులు చేసి తనిఖీలు చేస్తున్నారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మటం నేరం. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం కొన్ని రకాల మందులను వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించడం చట్ట విరుద్ధం. ఇలాంటి మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే అమ్మిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులు కొన్న వ్యక్తిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే సైకోటిక్ మెడిసిన్ ను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏదైతే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఉంటాయో వాటిని విక్రయించొద్దని ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఆపరేషన్ గరుడలో భాగంగా విస్తృతమైన దాడులు జరుగుతాయి. ఇలాగ హ్యాబిట్ ఫార్మింగ్ అయిపోవడం వల్ల ఈ ట్రెమడాల్ కావచ్చు, అల్ఫ్రాజోలం కావచ్చు, ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ వల్ల చాలా మంది యువత నష్టపోతున్నారు. ఇవి కూడా కన్జ్యూమర్స్ కూడా నేరం చేసే అవకాశం ఉంది కాబట్టి కన్జ్యూమర్స్ కూడా ఈ చట్ట ప్రకారం నేరస్తులు అవుతారు. ఎంతో కాలంగా గుట్టు చప్పుడు కాకుండా మత్తు మందులను అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ షాపులపై అధికారులు కొరడా జులిపించారు. దీంతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా నిరంతరం నిఘా పెట్టి యువతను మత్తు మందులకు బానిస కాకుండా చూడాలని కోరుతున్నారు.